నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్తే. ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్పి ఏం చేసిందో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మనకు అర్థమైతే ఒకసారి చూడండి. 107 రద్దు చేస్తానన్నావు. ఈ జియో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా నేను నీకు హామీస్తున్నాను. మెడికల్ కళాశాలను కాపాడుతానన్నావు. అదే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మెడికల్ కాలేజ్ పనులు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తానన్నావు. తప్పనిసరిగా దశల వారీగా ఈ ఫీజు చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ మేము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడిగితే అవి జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ఉన్నటువంటి బకాయిలు మేము ఎందుకు రిలీజ్ చేయాలని చెప్పి లోపాయికారిగా విద్యార్థులను మోసం చేసే విధంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతా ఉన్నాం. నీ ప్రభుత్వానికి పాడగట్టే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మేము విద్యార్థులుగా మా హక్కులు అడిగితే విద్యార్థులను ఎంతలాగా అరెస్ట్ చేస్తావా? అరెస్ట్ చేయి పోరాటాల ద్వారానే ఇంకో ప్రభుత్వాన్ని నిర్మించడానికి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. డౌన్లోడ్ షేర్ చాట్. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో గురించి చూడండి. ఈ వీడియో చూస్తే ఎవరు మంచి ఎవరు చెడ్డ అని తెలుస్తుంది మీకు. హెల్త్ గురించి 25 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఫ్రీగా ఇచ్చాడు మెడికల్ జగన్. దానికి 3,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయింది గవర్నమెంట్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అగ్రిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత? 2.5 లక్షలే మనిషికి, మిగతాదంతా జనం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన 25 లక్షలకు 3,300 కోట్లు అయినప్పుడు 2.5 లక్షలకు ఎంత అవ్వాలి? 330 కోట్లే అవ్వాలి ఖర్చు. కానీ 5,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏంటంటే జనం పేరుతో రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు జేబులు వేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఫ్రాన్స్లో తప్ప ఎక్కడా కూడా హెల్త్ అనేది ఫ్రీ లేదు. డౌన్లోడ్ షేర్ చాట్.